అతనికి ఇవ్వరు నాకు తెలిసి ఖచ్చితంగా అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. అండ్ మీరు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి. ఇరాన్ నుంచి ట్రంప్ తప్పించుకోగలడా, బయటికి ఫ్రీగా వెళ్ళగలడా, ఇతర దేశాలకి ఫ్రీగా వెళ్ళగలడా, ముఖ్యంగా ఈస్ట్ ఆసియా సైడ్ రాగలడా? ఎందుకంటే ఈస్ట్ ఆసియా సైడ్ ఎక్కువగా ఇరాన్ కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఉన్నాయి. నార్త్ కొరియా కావచ్చు, అఫ్ కోర్స్ జపాన్, అమెరికాతో సత్సంబంధాలు ఉన్నా ఖచ్చితంగా జపాన్, తర్వాత చైనా, రష్యా, ఖచ్చితంగా ఈ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయి. మరి చూడాలి ఏమో. అలాగే చైనా టూర్ కూడా ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 అనే ఒక విమానం ఎక్కి అదృశ్యమయ్యాడు, అది కూడా టర్కీలో. ఈ వార్త అయితే ఇప్పటిది కాదు, గత నెల 8వ తారీఖు నాటో సదస్సుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన గ్రూప్స్ లేదంటే ఇరాన్ కి సంబంధించిన ఎవరైనా అతని పైన అటాక్ చేస్తారనే భయంతో ఒక చిన్న విమానంలో అతను పారిపోయాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. మీ అందరికీ బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కొన్ని రోజులు యుద్ధం ఆగిపోయింది అంటారు, కొన్ని రోజులు సీజ్ ఫైర్ అంటారు, కొన్ని రోజులు అంతా సెట్ అయిపోయింది, హార్మోస్ ఓపెన్ చేస్తా ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ ఆ యుద్ధ నౌకల పైన లేదంటే ఈ చమురు నౌకల పైన అటాక్స్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీనికి తోడు ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది. అయితే ట్రంప్ భయపడుతున్నాడు. ఎస్, ఎందుకంటే ట్రంప్ పైన ఇప్పటికే 4-5 సార్లు అతన్ని చంపడానికి కుట్రలు పన్నిందంటూ కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. పైగా దీంట్లో హస్తం ఉంది ఇరాన్ కి, తర్వాత యెమెన్ కి, తర్వాత పాకిస్తాన్ కి సంబంధించి ఒక వ్యక్తి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ట్రంప్ ని చంపేయడానికి ప్రయత్నించాడంట. 2024 కావచ్చు, 2020 కావచ్చు, అంతకుముందు 2016 కావచ్చు, వైట్ హౌస్ దగ్గర, తర్వాత గోల్ఫ్ ఆడుతున్నప్పుడు అక్కడ, ఫ్లోరిడా దగ్గర ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు, ఇలా రకరకాల ప్రదేశాల్లో ట్రంప్ ని లేపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సో రీసెంట్ గా అతను ఏదైతే నాటో సదస్సుకు వచ్చాడో అక్కడ కూడా అతన్ని లేపేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అయితే వెంటనే ట్రంప్ అసలు ఎయిర్ ఫోర్స్ 1 కాకుండా 200B కాకుండా తర్వాత ఏదైతే ఖతర్ గిఫ్ట్ గా ఇచ్చిందో బోయింగ్ 747-8 యుఎస్ కి గిఫ్ట్ ఇచ్చారు, అందులో కూడా కాకుండా ఒక చిన్న విమానం C-32A అలాంటి విమానంలో అతను పారిపోయాడంట. అంటే అది ఫుడ్ సప్లై చేయడానికి క్యాటరింగ్ మనుషుల్ని అలాంటి వారిని తీసుకెళ్లే ఫ్లైట్ అంటది. అలాంటి దాంట్లో సీక్రెట్ ఆపరేషన్ చేసి అతన్ని తీసుకెళ్లిపోయారంటూ కూడా చెప్తారు. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ఇరాన్ ఏదైనా చేస్తుంది అనే భయంతో. దానికి తోడు ఇరాన్ కి ఒక 2 పెద్ద కంట్రీస్ సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఒకటి చైనా, 2 రష్యా. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తున్నట్టు కూడా ఇరాన్ పైన, రష్యా పైన ఆరోపణలు చేస్తుంది యుఎస్. చైనా శాటిలైట్ ఇమేజెస్ ని ఇస్తుంది వారికి, మా గల్ఫ్ కంట్రీస్ ఉన్న మా మిలిటరీ స్థావరాల గురించి డీటెయిల్స్ ఇస్తుంది చైనా అంటూ కూడా చైనా పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో దీంతో భయపడి అతను పారిపోయాడు. అలాగే టర్కీ కూడా ఇరాన్ కి కొంచెం దగ్గరలో ఉంది. సో మీరు ఇండియా మ్యాప్ నుంచి కొంచెం లెఫ్ట్ కి చూస్తే గనక మీకు ఇరాన్ కనిపిస్తుంది, దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని దాటిన తర్వాత అంటే సౌదీ అరేబియా, సిరియా ఇవన్నీ దాటిన తర్వాత టర్కీ చాలా దగ్గరలోనే. సో ఇరాన్ ఐఆర్ చేసి సౌదీ అరేబియాలో ఉన్న వాటిని అటాక్ చేయగలుగుతుందంటే వాటి మిసైల్స్ తోటి వారు ప్లాన్ చేస్తే టర్కీలో ఉన్న ట్రంప్ ని లేపేయడం కూడా చాలా ఈజీ. అలాగే టర్కీలో కూడా ఇరాన్ నెట్వర్కింగ్ ఉంది, ఐఆర్జేసీకి తర్వాత గడ్స్ ఫోర్స్ కి వారికి నెట్వర్కింగ్ ఉంది అక్కడ. గతంలో కూడా 2026 అంతకుముందు 2024లో కూడా ఇరాన్ కి సంబంధించిన 2 వ్యక్తులు అలాగే టర్కీ పౌరులైండి ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న వారు వీళ్ళందరూ కూడా పట్టుబట్టారు. సో ఏదేమైనప్పటికీ ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేస్తాయి అనే ఒక భయం అయితే ఉంది. ప్రాక్సీ గ్రూప్స్ అంటే మీ అందరికి బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి నేను వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేము. ఇరాన్ కి ఒంటరి అయిపోయింది, ఇరాన్ ని యుఎస్ అంతం చేసేస్తున్నానని మనం అనుకుంటున్నాం. బట్ ఇరాన్ యుద్ధం చేస్తుంది కనిపించింది, బట్ కనిపించిన యుద్ధం కూడా చేస్తుంది. ఆ యుద్ధం ఈ ప్రాక్సీ గ్రూప్స్ తో చేస్తారు. అది ఎలా అంటే హెజ్బుల్లా నుంచి లెబనాన్, యెమెన్ నుంచి హౌతీస్, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, తర్వాత గాజా నుంచి హమాస్, తర్వాత పాలిస్తాన్ నుంచి పాలిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, తర్వాత ఇరాక్ నుంచి ఇరాకీ షియా మిలిషియస్. మళ్ళీ ఇరాక్ లోనే చాలా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. రీసెంట్ గా సౌదీ అరేబియా పైన ఈ గ్రూప్స్ అటాక్ చేశాయి. తర్వాత యుఎస్ అలాగే సౌదీ అరేబియా, వీటి వల్ల చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మనకి. తక్షణమే మనం అటాక్ చేయబోతే ఇంకా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని లేదంటే పవర్ ప్లాంట్స్ ని, డిసాలినేషన్ ప్లాంట్స్ ని టార్గెట్ చేసుకుని డ్రోన్స్ అటాక్ చేస్తున్నారు. ఎవరు ఈ ప్రాక్సీ గ్రూప్స్? వీరికి సపోర్ట్ చేస్తున్న ఎవరు? ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ. సో వెంటనే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ఇరాక్ లోనే వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఎక్కడ ట్రంప్ ని లేపేస్తానే భయంతో ట్రంప్ ఎవరికి తెలియకుండా చిన్న చిన్న విమానాల్లో తిరుగుతున్నాడు. ఈ టర్కీ వచ్చినప్పుడు కూడా అలానే వచ్చింది ఒక ఫ్లైట్, అందరూ అనుకున్నారు ఒక ఫ్లైట్ వెళ్ళాడని, అందరిని నమ్మించారు. కానీ
ఫ్లైట్ లో అతను లేడు, కానీ తిరిగి వెళ్ళింది ఆ ఫ్లైట్ అని అందరికీ చెప్పారు. ఆ ఫ్లైట్ లో మీడియా వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన కొంతమంది వాళ్ళు ఉన్నారు. మరి ట్రంప్ ఏ ఫ్లైట్ లో వెళ్ళాడంటే ఒక చిన్న ఫ్లైట్ లో వెళ్ళాడు. ఆ ఫ్లైట్ ఏంటంటే క్యాటరింగ్, ఫుడ్ సప్లై చేసి అందరూ వెళ్ళిపోయాడు. చూడండి ఎంత నిజంగా ఒక పక్క ఇది రిస్కీ ఆపరేషన్, అలాగే గ్రూప్స్ ని డైవర్ట్ చేయడానికి, అటాకర్స్ ని డైవర్ట్ చేయడానికి. అదే అమెరికాకి సంబంధించిన సొంత విమానంలో వెళ్తున్నాడు, టర్కీ గిఫ్ట్ గా ఇచ్చిన విమానంలో వెళ్ళట్లేదు, ఇలా చెప్పి ఆ 2 విమానాల్లో కాకుండా 3వ విమానంలో తీసుకెళ్లారు. సో ఖచ్చితంగా ట్రంప్ కి అయితే ప్రాణాలు ముప్పైతే ఉంది. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి చాలా మంది హెచ్చరిస్తున్నారు. మా కోరిక ఏంటంటే ట్రంప్ ని ఎలా అయినా చంపేయడం. అలాగే రీసెంట్ గా ఇరాన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రంప్ కి సంబంధించిన ఫోటోలు పెట్టారు శవ పెట్టుకులు ఉన్నట్టు. అలాగే రీసెంట్ గా కొంతమంది ఇవాంకా ట్రంప్, అలాగే జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీలో కొంతమంది ఉన్నారు వ్యక్తులు, వాళ్ళందరినీ చంపేస్తాం, మనవరాలతో సహా వాళ్ళందరినీ కూడా చంపేస్తాం అంటూ కూడా బెదిరింపు చర్యలకు దిగారు చాలా మంది. సో చూద్దాం మరి అమెరికా దీనిపైన అయితే రియాక్ట్ అయింది. ఎందుకు అలా తీసుకురావాల్సి వచ్చింది, భద్రతా కారణాల వల్ల ఎందుకు తీసుకొచ్చారు అనే దాని గురించి రియాక్ట్ అయింది. ఏదైనప్పటికీ ఇరాన్ కి అమెరికా అయితే భయపడుతుంది, ఇది స్పష్టంగా అర్థమైంది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? అండ్ ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ట్రంప్ ఎక్కువ రోజులు బ్రతకడు, ఆ ఛాన్స్ అతనికి ఇవ్వరు నాకు తెలిసి ఖచ్చితంగా అని చాలా మంది కామెంట్స్ చేస్తారు. అండ్ మీరు ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి. ఇరాన్ నుంచి ట్రంప్ తప్పించుకోగలడా, బయటికి ఫ్రీగా వెళ్ళగలడా, ఇతర దేశాలకి ఫ్రీగా వెళ్ళగలడా, ముఖ్యంగా ఈస్ట్ ఆసియా సైడ్ రాగలడా? ఎందుకంటే ఈస్ట్ ఆసియా సైడ్ ఎక్కువగా ఇరాన్ కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఉన్నాయి. నార్త్ కొరియా కావచ్చు, అఫ్ కోర్స్ జపాన్, అమెరికాతో సత్సంబంధాలు ఉన్నా ఖచ్చితంగా జపాన్, తర్వాత చైనా, రష్యా, ఖచ్చితంగా ఈ కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కి సపోర్ట్ చేస్తాయి. మరి చూడాలి ఏమో. అలాగే చైనా టూర్ కూడా ఉంది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 అనే ఒక విమానం ఎక్కి అదృశ్యమయ్యాడు, అది కూడా టర్కీలో. ఈ వార్త అయితే ఇప్పటిది కాదు, గత నెల 8వ తారీఖు నాటో సదస్సుకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి సంబంధించిన గ్రూప్స్, లేదంటే ఇరాన్ కి సంబంధించిన ఎవరైనా అతని పైన అటాక్ చేస్తారనే భయంతో ఒక చిన్న విమానంలో అతను పారిపోయాడంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. మీ అందరికీ బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కొన్ని రోజులు యుద్ధం ఆగిపోయింది అంటారు, కొన్ని రోజులు సీజ్ ఫైర్ అంటారు, కొన్ని రోజులు అంతా సెట్ అయిపోయింది, హార్మోస్ ఓపెన్ చేస్తా ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ ఆ యుద్ధ నౌకల పైన లేదంటే ఈ చమురు నౌకల పైన అటాక్స్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీనికి తోడు ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ ని టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తుంది. అయితే ట్రంప్ భయపడుతున్నాడు. ఎస్, ఎందుకంటే ట్రంప్ పైన ఇప్పటికే 4-5 సార్లు అతన్ని చంపడానికి కుట్రలు పన్నిందంటూ కూడా యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. పైగా దీంట్లో హస్తం ఉంది ఇరాన్ కి, తర్వాత యెమెన్ కి, తర్వాత పాకిస్తాన్ కి సంబంధించి ఒక వ్యక్తి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ ట్రంప్ ని చంపేయడానికి ప్రయత్నించాడంట. 2024 కావచ్చు, 2020 కావచ్చు, అంతకుముందు 2016 కావచ్చు, వైట్ హౌస్ దగ్గర, తర్వాత గోల్ఫ్ ఆడుతున్నప్పుడు అక్కడ, ఫ్లోరిడా దగ్గర ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు, ఇలా రకరకాల ప్రదేశాల్లో ట్రంప్ ని లేపేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. సో రీసెంట్ గా అతను ఏదైతే నాటో సదస్సుకు వచ్చాడో అక్కడ కూడా అతన్ని లేపేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. అయితే వెంటనే ట్రంప్ అసలు ఎయిర్ ఫోర్స్ 1 కాకుండా 200B కాకుండా, తర్వాత ఏదైతే ఖతర్ గిఫ్ట్ గా ఇచ్చిందో బోయింగ్ 747-8 యుఎస్ కి గిఫ్ట్ ఇచ్చారు, అందులో కూడా కాకుండా ఒక చిన్న విమానం C-32A అలాంటి విమానంలో అతను పారిపోయాడంట. అంటే అది ఫుడ్ సప్లై చేయడానికి క్యాటరింగ్ మనుషుల్ని అలాంటి వారిని తీసుకెళ్లే ఫ్లైట్ అంటది. అలాంటి దాంట్లో సీక్రెట్ ఆపరేషన్ చేసి అతన్ని తీసుకెళ్లిపోయారంటూ కూడా చెప్తారు. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే ఇరాన్ ఏదైనా చేస్తుంది అనే భయంతో. దానికి తోడు ఇరాన్ కి ఒక 2 పెద్ద కంట్రీస్ సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఒకటి చైనా, 2 రష్యా. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేస్తున్నట్టు కూడా ఇరాన్ పైన, రష్యా పైన ఆరోపణలు చేస్తుంది యుఎస్. చైనా శాటిలైట్ ఇమేజెస్ ని ఇస్తుంది వారికి, మా గల్ఫ్ కంట్రీస్ ఉన్న మా మిలిటరీ స్థావరాల గురించి డీటెయిల్స్ ఇస్తుంది చైనా అంటూ కూడా చైనా పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో దీంతో భయపడి అతను పారిపోయాడు. అలాగే టర్కీ కూడా ఇరాన్ కి కొంచెం దగ్గరలో ఉంది. సో మీరు ఇండియా మ్యాప్ నుంచి కొంచెం లెఫ్ట్ కి చూస్తే గనక మీకు ఇరాన్ కనిపిస్తుంది, దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్ అన్నిటిని దాటిన తర్వాత, అంటే సౌదీ అరేబియా, సిరియా ఇవన్నీ దాటిన తర్వాత టర్కీ చాలా దగ్గరలోనే. సో ఇరాన్ ఐఆర్ చేసి సౌదీ అరేబియాలో ఉన్న వాటిని అటాక్ చేయగలుగుతుందంటే వాటి మిసైల్స్ తోటి వారు ప్లాన్ చేస్తే టర్కీలో ఉన్న ట్రంప్ ని అయిపోయడం కూడా చాలా ఈజీ. అలాగే టర్కీలో కూడా ఇరాన్ నెట్వర్కింగ్ ఉంది, ఐఆర్జేసీకి, తర్వాత గడ్స్ ఫోర్స్ కి, వారికి నెట్వర్కింగ్ ఉంది అక్కడ. గతంలో కూడా 2026, అంతకుముందు 2024లో కూడా ఇరాన్ కి సంబంధించిన 2 వ్యక్తులు, అలాగే టర్కీ పౌరులైండి ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న వారు, వీళ్ళందరూ కూడా పట్టుబట్టారు. సో ఏదేమైనప్పటికీ ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేస్తాయి అనే ఒక భయం అయితే ఉంది. ప్రాక్సీ గ్రూప్స్ అంటే మీ అందరికి బాగా తెలుసు, గత కొన్ని రోజుల నుంచి నేను వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఏ క్షణాన్న ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేము. ఇరాన్ కి ఒంటరి అయిపోయింది, ఇరాన్ ని యుఎస్ అంతం చేసేస్తున్నానని మనం అనుకుంటున్నాం. బట్ ఇరాన్ యుద్ధం చేస్తుంది కనిపించింది, బట్ కనిపించిన యుద్ధం కూడా చేస్తుంది. ఆ యుద్ధం
ఉన్నవే ఈ ప్రాక్సీ గ్రూప్స్ తో చేస్తారు. అది ఎలా అంటే హెజ్బుల్లా నుంచి లెబనాన్, యమన్ నుంచి హౌతీస్, లెబనాన్ నుంచి హెజ్బుల్లా, తర్వాత గాజా నుంచి హమాస్, తర్వాత పాలిస్తాన్ నుంచి పాలిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, తర్వాత ఇరాక్ నుంచి ఇరాకీ షియా మిలిషియస్. మళ్ళీ ఇరాక్ లోనే చాలా రకరకాల గ్రూప్స్ ఉన్నాయి. రీసెంట్ గా సౌదీ అరేబియా పైన ఈ గ్రూప్స్ అటాక్ చేశాయి. తర్వాత యుఎస్ అలాగే సౌదీ అరేబియా, వీటి వల్ల చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మనకి. తక్షణమే మనం అటాక్ చేయబోతే ఇంకా నష్టాన్ని చూడాల్సి వస్తుంది. ఎందుకంటే వారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని, లేదంటే పవర్ ప్లాంట్స్ ని, డిసాలినేషన్ ప్లాంట్స్ ని టార్గెట్ చేసుకుని డ్రోన్స్ అటాక్ చేస్తున్నారు. ఎవరు ఈ ప్రాక్సీ గ్రూప్స్? వీరికి సపోర్ట్ చేస్తున్న ఎవరు? ఇరాన్ కి సంబంధించిన ఐఆర్జేసీ. సో వెంటనే వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి ఇరాక్ లోనే వారిపైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ ప్రాక్సీ గ్రూప్స్ ఎక్కడ ట్రంప్ ను లేపేస్తానే భయంతో ట్రంప్ ఎవరికి తెలియకుండా చిన్న చిన్న విమానాల్లో తిరుగుతున్నాడు. ఈ టర్కీ వచ్చినప్పుడు కూడా అలానే వచ్చింది ఒక ఫ్లైట్, అందరూ అనుకున్నారు ఒక ఫ్లైట్ లో వెళ్ళాడని, అందరిని నమ్మించారు. కానీ ఫ్లైట్ లో అతను లేడు, కానీ తిరిగి వెళ్ళింది ఆ ఫ్లైట్ అని అందరికీ చెప్పారు. ఆ ఫ్లైట్ లో మీడియా వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన కొంతమంది వాళ్ళు ఉన్నారు. మరి ట్రంప్ ఏ ఫ్లైట్ లో వెళ్ళాడంటే ఒక చిన్న ఫ్లైట్ లో వెళ్ళాడు. ఆ ఫ్లైట్ ఏంటంటే క్యాటరింగ్, ఫుడ్ సప్లై చేసి అందరూ వెళ్ళిపోయాడు. చూడండి ఎంత నిజంగా ఒక పక్క ఇది రిస్కీ ఆపరేషన్, అలాగే గ్రూప్స్ ని డైవర్ట్ చేయడానికి, అటాకర్స్ ని డైవర్ట్ చేయడానికి. అదే అమెరికాకి సంబంధించిన సొంత విమానంలో వెళ్తున్నాడు, టర్కీ గిఫ్ట్ గా ఇచ్చిన విమానంలో వెళ్ళట్లేదు. ఇలా చెప్పి ఆ 2 విమానాల్లో కాకుండా 3వ విమానంలో తీసుకెళ్లారు. సో ఖచ్చితంగా